ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమెంట్స్లో నన్ను అందరూ ఒక రేంజ్లో వేసుకుంటా ఉన్నారు అనమాట. ఎందుకు అంటే న్యూస్ ఛానల్లో న్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటికి రాదండి. యాక్చువల్లీ ఏమన్నా కానీ బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన లోకల్గా మన ఛానల్స్లో చూసే న్యూస్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో చూసే న్యూస్లు కానీ మా చైనీస్ ఫ్రెండ్స్ కొరకు చూపించాలనుకోండి, ఎప్పుడన్నా కానీ అవునా నిజంగా అలా జరుగుతుందా అనేసి ఒక రేంజ్లో క్వశ్చన్ మార్క్ నన్ను వేస్తారనమాట వాళ్ళు. సో కాదు మన వేరే న్యూస్ ఛానల్ వాళ్ళకి అంతగానో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎలా చెప్తున్నారు అంతా నువ్వు ఒక్కడే అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు చాలామంది. అట్లేం లేదు. నేను అదే సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. చదువు వెస్టర్న్ న్యూస్ ఛానల్స్ కానీ ప్లస్ ఈవెన్ లోకల్ తెలుగు న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళ క్లిప్పింగ్ చేస్తూ ఉంటే నాకే సర్ప్రైజ్ అయ్యి షాక్ అనిపిస్తుంది. నాకు అరే నిజంగా ఇంతమంది చనిపోతున్నారా, మీన్స్ బరియర్ గ్రౌండ్స్ కానీ అవన్నీ ఇంత బిజీగా ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. చూసారా పిల్లలు మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరుగుతూ ఉన్నారు. నీ హా చూసా యాంగ్రో తందూరి లెగ్ చూడ్డానికి మాత్రం బాగానే ఉంది. ఫుల్లీ స్పైసెస్ అనుకుంటా. నీ లోపల చితికిపోతున్నాయి అనమాట. ఆహా పొగలు వస్తూ ఉన్నాయి. మీకు చూపిస్తాను మీకు క్లియర్గా. బేసిక్గా తింటుంటే మొత్తం కరిగిపోతుంది నోట్లో. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ముసుగులో గుద్దులాట ఎందుకురా నాయనా, నీతో పెద్ద దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్గా షేర్ చేస్తలేవు, ఎట్లా ఉందో పరిస్థితి చెప్తలేవు అనమాట. అన్ని కథలు పడతా ఉన్నమాట. సో దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో మొత్తం మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి పడేస్తాను. నేను మళ్ళీ ఇంకోసారి ఇష్యూ పెట్టుకోదలుచుకోలేదు అనమాట. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటా. నేను ఇక్కడ చూపించేది విషయం అన్ని టోటల్ ఎగ్జాక్ట్లీ 100% గ్రౌండ్ రియాలిటీ. చాలామంది ఏమడుతున్నారంటే నన్ను పర్టికులర్గా, అరే భయ్యా న్యూస్ ఛానళ్ళల్లో చాలా అంటే చాలా ఐటమ్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో డెత్స్ అవుతున్నాయి, అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ నేను దాని గురించి పర్టికులర్గా చెప్పాలంటే నేనే న్యూస్ ఛానల్లో చూసి నేనే షాక్ అవుతా ఉన్నాను. ఎందుకు అంటే పర్టికులర్గా 9,000 10,000 డెత్ అవుతున్నాయి కదా బాబు, నువ్వేంట్రా ఆయన అట్లా చెప్తున్నావు అని చెప్పేసి నన్ను కొన్ని కమెంట్లలో పెట్టుకొని ఒక రేంజ్లో నన్ను ఆడుకుంటున్నాను అనమాట. సో కాబట్టి ఈరోజు వీడియోలో నేను మీకు క్రిస్టల్ క్లియర్గా అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎందుకు నైట్ మార్కెట్కి వచ్చినావు మళ్ళీ అంటే, భయ్యా నేను ఏం చేస్తాను చెప్పండి, నాకు ఇంటికి వెళ్ళి వండుకొని తినేంత ఓపిక ఉండదు కాబట్టి నేను బయటనే తినడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో హోప్ఫుల్లీ నిన్న ఒక పర్టికులర్ ఐటమ్ మనం చూసాం కదా, మీరు గుర్తుపెట్టారు కదా, ఆ ఐటమ్ నాకేదో కొత్తగా కనిపిస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ ఐటమ్ తింటూ మనం ఈ డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి భయ్యా. ఎందుకు భయ్యా పిల్లాన్ని సావ కొడతా ఉన్నారు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు అనమాట. ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే ఈరోజు నేను ఒక పర్టికులర్గా ఒక కొత్త యాప్ ఒకటి మన నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని బట్టి మనము ఆ పర్టికులర్ వెండర్తో అంటే మీన్స్ ఆ షాప్లో ఉన్న అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మనం డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేసాం అన్నమాట. చైనీస్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసి అది ఎట్లుంటుంది, అసలు ఆ ఐటమ్ ఏంటి అవన్నీ కనుక్కోవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్లీజ్ ఒక లైక్ అయితే ఫస్ట్ షూర్గా కొట్టండి, సపోర్ట్ మాత్రం చేయండి మన ఛానల్కి. లెట్స్ గో. ఆహా చూసా కదండి, మన నైట్ మార్కెట్కి వచ్చేసినాము. సేమ్ టు సేమ్ అదే పరిస్థితి చూసా కదా. నేను నిన్న పర్టికులర్ ఐటమ్ చూసినా ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనిపించింది అనమాట. ఏదో వెరైటీగా అనిపించింది నాకు ఐటము. కాబట్టి ఈరోజు కంపల్సరీ ఈ ఐటమ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ పర్టికులర్ షాప్కి వచ్చినాను నేను ఈరోజు. ఓకే, మనము అది ఏంటి అసలు నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఈరోజు. ఏ నీ హో一个多少钱？这个一份10块钱，这个10块。ఒకటి వచ్చేసి 10 RMB అంటండి. యాక్చువల్లీ అంటే ఇంచుమించు 100 రూపాయలు. అసలు ఆ ఐటమ్ ఏంటో నేను కనుక్కోవడానికి ట్రై చేస్తా. ఇది చూసారు కదా, మైక్రోసాఫ్ట్ యాప్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో మనము ఓకే, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ఐటమ్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్.老韩，你跟他讲这个是什么？豆腐。你们回家，这是豆腐。యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఇది వచ్చేసి తోఫు ఐటమ్ అంట అండి, ఆమె చెప్తా ఉంది కదా. సో మనము ఒక ఐటమ్ తీసుకుందాము. ఇది చూసినాను కదా, దాని కింద మంట నుంచి ఫ్రై చేస్తూ ఉన్నారు ఆమె. ఇప్పుడు మొత్తం వేసుకొని దాని టేస్ట్ ఎట్లుందో చెప్తా. వీళ్ళు చెప్పినా కదండి, సోయాతో తయారు చేసిన తోఫు వీళ్ళు బాగా తింటారు అన్నమాట. సో కాబట్టి
మనకు ఒక ఆమె ఒకటి ఇచ్చింది పర్టికులర్ టేస్ట్ చేయమని చెప్పేసి. ఇది చూసినా కదా ఎట్లా ఉందో, ఇది చూసారా? దానిలో కూడా కొన్ని స్పైసెస్కి టేస్ట్ చేసి దాన్ని ఏంటంటే బొక్కుల మీద కాలుస్తూ ఉంది కదా కాబట్టి కొంచెం టేస్ట్ ఏమో డిఫరెంట్గా వెరైటీగా ఉంటుండొచ్చు. చూద్దాం. అది చూస్తుంటే బొగ్గుల మీద వచ్చి పైన కాలుతుంది కదా, పైన లేయర్ మాత్రం కొంచెం హార్డ్గా ఉంది కానీ లోపల మొత్తం లిక్విడ్ లాగా ఉంది అన్నమాట. మనం కూడా తీసుకుందాం. ఒకటి తీసుకొని మసాలా స్పైసెస్ టేస్ట్ అయితే బాగుంటుంది టేస్ట్. ఓకే, 100 రూపీస్. నేను నేను ఒకటి తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఆమె మనకు మొత్తం స్పైసెస్ ఇస్తూ ఉంది. మసాలా గిట్ట కై కారము యో నువ్వులు వేసింది. దాని తర్వాత కొంచెం సాల్టింగ్ సాస్ వేసింది. తైచా స్వాన్ స్వాన్ అంట. అది డిఫరెంట్ ఐటమ్ ఉంది కానీ స్మెల్ మాత్రం బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను దీన్ని ట్రై చేస్తా ఉన్నా ట్రాన్స్లేట్ చేయడానికి. బాగానే ఉండొచ్చు, చూద్దాం. నాకైతే ఒకటి ఇచ్చింది కదా, అదైతే బాగా నచ్చింది నాకు. ఇప్పుడైతే ఇంకోటి తీసుకున్నాం కదా, నేను మొత్తం తీసుకుంటాం. ఓకే ఓకే అండి, చూసారు కదా మనమైతే 100 రూపాయలు పే చేసాము. ఓకే శిష్యు చూసినా కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళంతా బయటనే తింటూ ఉంటారు అన్నమాట జనాలందరూ. మనము ఫస్ట్ ప్రోటీన్ ఐటమ్ అయితే మనం వచ్చేసింది, ఇదైతే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ తీసుకుందాం. అది వచ్చేసి మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, నేను చెప్పాను కదా మీకు, దాని ఏమంటారు, తందూరి చికెన్ అన్నమాట. ఆ ఫిష్లు ఎన్న సేల్ అయినా నాకు తెలియదు కానీ ఇంకా అట్లానే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తందూరి దాంట్లో పెట్టింది మంచిగా ఉందన్నమాట. సో అది తిందాం ఈరోజు పోయి. సో మనం మాట్లాడుకుందామండి. ఇంకా దాని గురించి నేను మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, న్యూస్ ఛానల్స్ ఎట్లా పనిచేస్తాయి, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పడుతుందా, ఎందుకంత స్ట్రిక్ట్గా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తా. చూసినా కదా ఎంతమంది ఉన్నారో జనాలందరూ. గ్రూపులు వస్తారు, మంచిగా ఇట్లా ఫ్యామిలీస్తో కూర్చొని తింటా ఉన్నారు చూడండి ప్రశాంతంగా. ఓ మై గాడ్ ఇది వచ్చేసి గూస్ అండి, చికెన్. నేను ఆ తందూరి తీసుకుందామని చెప్పి అనుకున్నా కదా, సేమ్ అక్కడికే పోయి తీసుకుందాము. లేకుంటే ఎట్లుంటుందో మరి చూద్దాం. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఆమె లోపటేసి రొటేట్ చేస్తూ ఉంది ఆమె. మనం ఆ తందూరి చూసినాం కదా, అక్కడ పోయి చూద్దాం. ఓకే లెట్స్ గో. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి పేగులు అనమాట. ఆహా, మొత్తం ఎక్కడక్కడ కొట్టేసారు. ఇది వచ్చేసి కార్జం ముక్కలు ఉన్నాయి చూడండి, కార్జం ముక్కలు అవి ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి వచ్చేసి కీమ ముట్టిలాగానే ఉన్నాయి కదా, ఏంటివో మరి తెలియదు మనకి. ఇంకా కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమెంట్స్లో నన్ను అందరూ ఒక రేంజ్లో వేసుకుంటా ఉన్నారు అన్నమాట. ఎందుకు అంటే నేనేదో దాచిపెట్టి నా పర్సనల్ న్యూసే చెప్తా ఉన్నాను అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ అది 100% తప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ న్యూస్ ఛానల్లో న్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటికి రాదండి. యాక్చువల్లీ ఇది ఏమన్నా కానీ బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన లోకల్గా మన ఛానల్స్లో చూసే న్యూస్ కానీ, వెస్టర్న్ కంట్రీస్లో చూసే న్యూస్లు కానీ, మా చైనీస్ ఫ్రెండ్స్ కొరకు చూపించాలనుకోండి, ఎప్పుడన్నా కానీ అవునా నిజంగా అలా జరుగుతుందా అనేసి ఒక రేంజ్లో క్వశ్చన్ మార్క్ నన్ను వేస్తారన్నమాట వాళ్ళు. సో దాని గురించి ఏమైపోతుందంటే ఇక్కడ నేను ఎర్రి పువ్వును అయిపోతా ఉన్నా ఎందుకంటే అదేంటే ఏమంటారు తెలుగులో సామెతం కదా, రెండింటికి చెడని రేవులాగా అయిపోయింది అన్నమాట. రెండింటికి చెడని రేవో ముందు యాక్చువల్లీ సామెత నేను తప్పు చెప్తాను అనుకుంటా. ఇంకా తప్పు చెప్తే మీరు కరెక్ట్ మాత్రం డెఫినెట్లీ చేయండి. ఓకే,
రెండింటికి చేయడానికి రేవులాగా అయిపోయింది నా బతుకు. ఇటు చైనాకి కాకుండా అటు ఇండియాకి కాకుండా. ఇక్కడ చైనా వాళ్ళకి చెప్తేనే వాళ్ళు నవ్వుతా ఉన్నారు, ఇండియన్స్కి చెప్తేనేమో ఇండియన్ వాళ్ళు నవ్వుతా ఉన్నారు. అరే వెస్టర్న్ కంట్రీ వాళ్ళు అంతగానో న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అంతమంది చనిపోతూ ఉన్నారు, అది ఇది అని అంటున్నారు. నువ్వేంట్రా భయ్ ఇట్లా చెప్తున్నావు, నువ్వు అంత తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. కాదు భయ్యా, తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తే నాకేమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనమాట నేను క్వశ్చన్ చేసేది. తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తే నాకేమైనా వస్తుందా? నాకేమి రాదు. నా బైక్ ఎక్కడుంది రా అబ్బాయి, నా బయటకి ఎక్కడ పెట్టాను, నేను మర్చిపోయి వచ్చిన. ఎక్కడెక్కడ ఉన్నట్టుంది చూద్దాం. సో తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తే నాకేం రాదు, కాబట్టి నేను ఏం చేస్తానంటే అన్ని కరెక్ట్గా ఉండడానికి చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. అది చాలామందికి అర్థం కావట్లేదు, నన్ను తిడుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మన న్యూస్ ఛానల్స్ లాగా ప్రతి ఒక్క విషయం బయటికి రావడము అట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ జనాలకి ఎవరికి ఏమవుతుంది, ఏం సంగతి కూడా పక్కింట్లో ఏమవుతుందో కూడా తెలియదు అన్నమాట ఇక్కడ జనాలకి. అది మెయిన్ రీజన్, మెయిన్ టాపిక్ అది ఇక్కడ. ఓకే, సో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఏం చేస్తానంటే మా ఫ్రెండ్స్కి రీకన్ఫర్మేషన్ గురించి మన న్యూస్ ఛానల్ ఇన్ఫర్మేషన్లు అన్నీ చెప్తూ ఉంటా. ఇట్లా జరుగుతుందంట కదా, ఎంతమంది చనిపోతున్నారంట కదా అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అవునా నిజంగానా అనేది వాళ్ళే నన్ను రిటర్న్ అడుగుతారు అన్నమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా మన వాళ్ళు ఏంటంటే మన న్యూస్ ఛానల్లో చూసేసి యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ వెస్టర్న్ మీడియా వాళ్ళు కొన్ని పర్టికులర్ ఛానల్స్లో మాత్రం ఒక రేంజ్లో చూపిస్తూ ఉంటారు. అది కూడా ఎంత రేంజ్లో చూపిస్తారంటే మనమైతే బిలీవ్ కూడా చేయలేము అనమాట. ఇంకా మన ఓకే వెస్టర్న్ మీడియా అంటే చాలా అనుకోవచ్చు చైనా మీద పగ ఉన్నట్టు పగ ప్రతీకారం ఉండి చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. చూసారు కదా ఇందాక మనం 100 రూపాయలు పెట్టి కొన్నది ఇది ఐటము. చూసారు ఎట్లుందో, స్పైసీగా లాగా కనిపిస్తూ ఉంది, కానీ దీని టేస్ట్ ఎట్లుందో చెప్తా. మీరు చూసారు కదా, ఇది మొత్తము బయట నుంచి ఎంత బాగా కాలింది కానీ లోపలంతా మెత్తగా ఉంది, అంటే పల్సగా అనిపిస్తుంది నాకు. ఇంకా మంచిగా పెడదాం. చూసాను మీకు చూపిస్తాం మీకు క్లియర్గా. అది బేసిక్గా తింటుంటే మొత్తం కరిగిపోతుంది నోట్లో. చూడు కదా మొత్తం స్పంజ్లా ఉంది, ఇది స్పంజ్. టేస్ట్ అజీబ్ అనిపిస్తుంది ఒక రకంగా, కానీ ఓకే, నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్. కానీ స్పైసెస్ మాత్రం బాగున్నాయి, స్పైసెస్ బాగా నచ్చాయి నాకు. చూసారు కదా, ఇవి కొన్ని లోపల చితికిపోతున్నాయి అనమాట, పల్సగా ఉన్నాయి కదా. వేడివేడిగా ఉన్నప్పుడు చూసారు కదా ఎట్లా అయిపోతుందో. ఆహా, పొగలు వస్తూ ఉన్నాయి. ఇది మొత్తం లీక్ అయిందనమాట, లీక్ అయ్యి లోపల పడ్డది మొత్తం. సూపర్. బేసిక్గా ఈ పర్టికులర్ ఐటమ్ మనం పల్సగా కనుక చల్లగా కనుక తినలేము అనమాట. చల్లగా అయిపోయినాక ఏంటంటే గట్టిగా స్పంజ్లాగా సాగుతూ ఉంటుంది, రబ్బర్లాగా. ఓకే, మరి తందూరి స్టాల్కి అయితే వచ్చేసాము, దగ్గరకు వచ్చింది. సో మీరు ఎట్లా చూస్తున్నారో సేమ్ టు సేమ్ నేను అట్లా చూస్తున్నానండి. న్యూస్ ఛానల్స్లో చెప్పినా కదా 9,000 మంది చనిపోతున్నారు, అంతమంది చనిపోతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నేను కూడా అవి చూసి సర్ప్రైజ్ అవుతూ ఉంటా, ఈవెన్ షాక్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే నేనైతే మీకు చూపిస్తున్నా కానీ జనాలు అయితే ఎవరు నమ్మట్లేదు నన్ను తిట్టే వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకు అది ఇదని చెప్పేసి తిడుతూ ఉన్నాను అనమాట. చైనా మీద పగ ప్రతీకారం ఉండి చేస్తున్నాను అనుకోవచ్చు. ఇంకా ఎస్పెషల్లీ కొన్ని మన తెలుగు న్యూస్ ఛానల్ చూసినాం అనుకోండి, అది మాత్రం ఇంకా అజీబ్ ఉంటుంది. వాళ్ళు ఇక టీఆర్పీ రేటింగ్ గురించి తమిళలో మాత్రం బీభత్సంగా పెట్టేస్తారు. అల్లకల్లోలం, బీభత్సం, మర్మతాండవం, ఆ తాండవం, ఈ తాండవం అని చెప్పేసి ఇది జనాలను ఒక రేంజ్లో భయపడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే అండి, సో నాకు తెలిసినంత వరకు అయితే నేను 100% చెప్తున్నాను, నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు, కాబట్టి నేను అదే ట్రూత్ చెప్తా ఉన్నా. సో అది నా సైడ్ తప్ప అనుకోవచ్చా, లేకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోవడం తప్ప అనుకోవచ్చా అంటే నేను చాలామంది ఏమంటారంటే ఇంకా
నువ్వు చైనా గవర్నమెంట్కి భయపడతావు కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అవన్నీ షేర్ చేయమని చెప్పేసి అంటారు. అట్లా ఏముండదండి ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే కనబడ్డ ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలా, కనబడింది మనం ఎట్లా చెప్తాం చెప్పండి, అంతే కదా. సో కాదు మన వేరే న్యూస్ ఛానల్ వాళ్ళకి అంతగానో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎలా చెప్తున్నారు అంతా, నువ్వు ఒక్కడే అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు చాలామంది. అట్లేం లేదు. నేను అదే సర్ప్రైజ్ అవుతూ ఉంటా, ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాను నేను కూడా, డిఫరెంట్ న్యూస్ ఛానల్స్, అది కూడా వెస్టర్న్ న్యూస్ ఛానల్స్ కానీ ప్లస్ ఈవెన్ లోకల్ తెలుగు న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళ క్లిప్పింగ్ చేస్తూ ఉంటే నాకే సర్ప్రైజ్ అయ్యి షాక్ అనిపిస్తుంది నాకు. అరే నిజంగా ఇంతమంది చనిపోతున్నారా, మీన్స్ బరియర్ గ్రౌండ్స్ కానీ అవన్నీ ఇంత బిజీగా ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. నేనే షాక్ అవుతున్నా. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటా. నేనంతే నన్ను ఒక రేంజ్లో నెగిటివిటీలో చూస్తూ ఉన్నారు జనాలు, కాబట్టి నాకు తెలిసిన ట్రూత్ అయితే నేను చెప్తాను, ఇక ట్రై చేస్తూ ఉంటాను. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటా. దీని గురించి మీరు ఏమనుకుంటారు కమెంట్లో మొత్తం షూర్గా పెట్టండి. ఓకే అండి, ఓకే అండి. మనమైతే ఇది వచ్చేసి మొత్తం చికెన్ అనమాట. మనం ఇది బేసిక్గా ఇది ఒక్కటి తీసుకుందాం, ఇది ఒక్కటి తీసుకుంటే మనకు సరిపోద్ది. లోపల ఈగ తోసొచ్చాను. ఓకే మనం అడిగినాం అనమాట. ఆహా ఇది ఆల్రెడీ కాలింది, దాన్ని మళ్ళీ పెడుతుండ్రా అన్నమాట. చూసే కదా అది బొగ్గులది మాత్రం ఫుల్ బిబ్బస్సంగా వేడి కుదరడు ఆయన. ఇప్పుడు పొగలు వస్తూ ఉన్నాయి కాబట్టి మంచిగా కాలుతూ ఉంది ఇక్కడ. చూసే కదా ఎట్లా కాలుతుందా, సూపర్. ఇవైతే ఇక నార్మల్గా ఏమంటే రెక్కలు, ఇవైతే కాళ్ళు ఇరిచినాయి, ఇవి వచ్చేసి చిన్న లెగ్ పీస్. ఓకే దాంతోపాటు ఇదేదో అడుగుదాం. చిగ యాంగ్రో. No, what is this one? యాంగ్రో. యాంగ్రో అంట అండి యాక్చువల్లీ. ఆస్ట్రో అంటే ఈ 200 రూపీస్. ఇది చూసిరా ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకుని వచ్చింది లోపల నుంచి, దాని నుంచి ఇంకా జ్యూసులు గారుతా ఉన్నాయి చూడండి. ఆహా కత్తారు నాకు గాలింది అది, పొగలు మాత్రం బిబ్బత్సంగా వస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి. నేను మటన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా, మీరేమంటారో చెప్పండి. నేను యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి కారణం కూడా మటన్ కూడా తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. మన లెగ్ అయితే అయిపోయింది. చిగా లాజో కొంచెం కారం ఏమని చెప్పినా నేను దాంట్లో కూడా చూసారు కదా, దాంట్లో కూడా కారం వేస్తున్నాం. ఇంకా దానికి కొంచెం చిత్తగ కొట్టమని చెప్పిన, చిత్తగ కొట్టేసి కారం ఏమని చెప్పిన. తందూరి చికెన్ మనదైతే ఐటమ్ రెడీ అయిపోయింది, దాని రేట్ ఎంతలో చెప్తాం మీకు. ఓకే ఓకే 一个大鸡腿头是吧？多少钱？多少钱？10块钱。这个 angro 多少钱？啊 ？angro？ 你说啥？就是这一个是吧 ？No， 再装。还有三个小鸡腿，18。18。6块一个。3个的价。哦 ，OK。这3个。一个大鸡腿，3个小鸡腿是吧？ బేసిక్గా ఏమేమి ప్రాబ్లం తెలుసా, వాళ్ళు యాక్చువల్లీ రేట్లు చెప్తా ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ టోన్లో చెప్తారన్నమాట. స్పీడ్గా చెప్పేవారికి మనకి అర్థమైతే అవ్వదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద తలకాయ నొప్పి అది. కాబట్టి మనమైతే ఫస్ట్ టైం చికెన్ లెగ్ తీసుకున్నాము. మటన్ మాత్రం డెఫినెట్లీ మనం రేపన్నా ఎల్లుండన్నా ట్రై చేద్దాం. ఓకే 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 అండి, మన డబ్బులు అయితే పే చేసినాం, 100 రూపాయలు అయిపోయింది.以后闲了来吃羊肉串、羊排，送这个沙拉是免费送，随便吃。చైనీస్ తింబతాం. అది చూసాను కదండి, మటన్ పీసెస్ వచ్చేసి ఒక్క స్ట్రిప్ వచ్చి 200 రూపీస్ అంట. దానిలో కూడా మొత్తం కారం గడ్డ వేస్తూ ఉన్నాడు, అది వచ్చి మస్తు ఉంది చూడండి స్పైసీగా. 200 రూపీస్ ఓన్లీ. కానీ దాని కూడా 10 పీసులు ఏమో ఉంటున్నాయి, 10 నుంచి 15 పీసులు ఉన్నట్టున్నాయి దానిలో కూడా. ఆహా ఇది తినడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ మనం నెక్స్ట్ టైం డెఫినెట్లీ ట్రై చేద్దాం. ఓకే
100 రూపీస్కి 10 ముక్కలు మాత్రమే మటన్. ఓకే, కానీ మనం అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మనము చికెన్ లెగ్ తీసుకున్నాము. ఓకే, చికెన్ లెగ్ తీసుకున్నాం కాబట్టి మనం అది ట్రై చేయట్లేదు అనమాట. చికెన్ లెగ్ ఇప్పుడే తినవచ్చు, అయినా కానీ సుమ్మవుతుంది అన్నమాట. వేడి ఉంది కాబట్టి కొంచెం వెళ్ళి పక్కన ఇక్కడ ఆగి నిమ్మలంగా తిందాం. ఓకే, చూసారా పిల్లలు మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరుగుతూ ఉన్నారు. నీహో వాళ్ళు చికెన్ తింటా ఉన్నమాట, ముస్లిమ్స్ కదా వీళ్ళంతా. ఓకే, మనం వెళ్దాం ఇంకా. ఓకే 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 ఇవేదో గమ్మత్తుగా ఉన్నాయి. ఆక్టోపస్. లోపల పీసెస్ ఎక్కువ ఉడకలేదు అనుకున్నా, కానీ కట్టారు నాకు ఉడికిందనమాట. ఇంకా చూసినా కదా, ఫుల్ జ్యూసీ ఉంది. తందూరి చికెన్ వీఆర్కే గారి డైట్ అనమాట అది. ఎందుకంటే వీఆర్కే గారు ఏం చెప్పారంటే 1 మీల్ డైట్ చెప్పిన ఒక పాలసీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఫాస్టింగ్, ఈవినింగ్ ఒకసారి తినవచ్చు. కాబట్టి చికెన్ ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్. దాంతోపాటు సూప్స్ అవి కూడా తింటామన్నా. చూద్దాం ఏదైతే. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మా ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అంతా మా వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.